హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిహారిక సిండ్రెల్లా. అన్ని కవర్లు చూపిస్తున్నాను. ఇవన్నీ మనం ఈరోజు పెట్టకపోయే ప్లాంటేషన్ విత్తనాలు, సీడ్స్ అండి. సీడ్స్ చూడండి, ఎన్ని సీడ్స్ ఉన్నాయి. ఇన్ని రకమైన సీడ్స్ ఈరోజు మనం ప్లాంటేషన్ చేయబోతున్నాము. మనకున్న చిన్ని గార్డెన్ ఏరియాలో ఇందులో చాలా రకమైన వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఏం ఫ్లవర్ అంటే ఇది గైలార్డియా ఫ్లవర్ అంటే ఏంటో నాకు కూడా తెలియదు. ఫ్లవర్స్ నేమ్స్ అసలు డిఫరెంట్గా ఉన్నాయి. అవి ఏం ఫ్లవర్స్ ఏం పెడితే ఏమత్తే కూడా తెలియదు ఇప్పుడు. సో ఫస్ట్ అయితే మనం గార్డెన్ని క్లీన్ చేసుకోవాలి కాబట్టి మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. మనం ఒక్కొక్కటి సపరేట్ పెట్టాలంటే ఇదే మనం క్లీన్ చేసుకోవాల్సిన చిన్ని గార్డెన్. ఇందులో చూడండి ఎంత చెత్త ఉందో. ఇప్పుడు ఇదంతా పని వరకు మనం అంతేగా అని అన్నీ క్లీన్ చేసే వరకు నా పని గోవింద. సో మ్యాక్సిమం అన్ని లెమన్స్ అయితే ఏరేసాను. ఇప్పుడు చూపిస్తాను ఎన్ని లెమన్స్. ఇంకా అటు సైడ్ అవన్నీ కూడా తీసుకొస్తే హాఫ్ బకెట్ లెమన్స్ దాకా వస్తాయి. సో ఇప్పటికైతే మనం క్లీన్ చేసుకునే ఏరియా వరకు అయితే తీసేసాను లెమన్స్. గ్యాస్ మనం మొదలు పెట్టుకున్న పనికి దెబ్బకు వర్షమే వస్తుంది. అట్లుంటది మనతోని ముచ్చట, అట్లుంటది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. జనరల్గా ఫన్నీ వేలో ఏం చేస్తున్నారు అని అంటే చాలామంది గడ్డి పీకుతున్నా అంటారు కదా. ఇక నుంచి అలా అనకండి గైస్, ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. గడ్డి పీకడం కూడా చాలా కష్టంగా ఉంది, కష్టమైన పనే అది కూడా. పైనేమో ముళ్ళ చెట్టు, కిందేమో గుంటలు ఎందుకున్నాయంటే ఆ గుంటల్లో ఏ గుంట నుంచి ఏ పాము వస్తుందో తెలియక భయంగానే ఇదంతా క్లీన్ చేశాను నేను. చూడడానికి కొంచెం ప్లేస్ లానే ఉంది కానీ ఇదంతా నీట్గా క్లీన్ చేసేసరికి దెబ్బకి పట్ట పగలే చుక్కలు కనిపించినాయి. ఇప్పుడు మనం పెట్టబోయేది మొక్కజొన్న. ఇప్పుడు ఈ మొక్కజొన్న సీడ్స్ని అందులో చల్లేద్దాం. ఎలా ఉంది, బాగా చేశానా? 2 పార్టీషన్స్ డివైడ్ చేశాను. ఇందులో ఒక ప్లాంట్, ఇందులో ఒక ప్లాంట్. సి గాయ్స్, లాస్ట్కి నేను మొక్కజొన్న వేయబోతున్నాను. ఫినిష్.
ఈ సీడ్స్ని ఇట్లా ఒకే దగ్గర వేయద్దట ఫ్రెండ్స్. నాకేమో తెలియక అన్నీ ఒకే దగ్గర వేసి మొత్తం మట్టిగా అప్పేసిన. లక్కీ ఏంటంటే ఇది ఇట్లా చేసినా కూడా ప్లాంట్స్ అనేవి ఒక 4-5 డేస్లో వచ్చినాయి. బట్ ఇందులో ఇంకా వరస్ట్ సాడ్ పార్ట్ ఏంటంటే వాటిని పందికొక్కు పీక్ పడేసింది ఫ్రెండ్స్. పందికొక్కు పీక్ పడేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ నాటబోతుంది లేడీస్ ఫింగర్. ఇలా వేసి మట్టి కప్పేయాలి. ఆ తర్వాత ఇందులో కొన్ని వాటర్ పోస్తే తోటకూర, అండ్ దిస్ ఇస్ తోటకూర గ్రౌండ్. నెక్స్ట్ క్యారెట్ 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 ఇందులో వేస్తున్న క్యారెట్. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర. ఇది కొత్తిమీర. బంతి పువ్వు పెట్టే ప్లేస్ ఇదిగోండి. నెక్స్ట్ వచ్చేసి క్లస్టర్ బీన్స్. క్లస్టర్ బీన్స్ ఏరియా ఇది. హెలిక్రిసం ఇది ఒక ఫ్లవర్ ప్లాంట్. మనం ఇక్కడ పెట్టబోతున్నాం దీన్ని. హియర్ ఆల్రెడీ చాలా రూట్స్ ఉన్నాయి. చూద్దాం పెరుగుతుందో పెరగదో. బఠానీ పీస్. ఏంటో ఇక్కడ మొత్తం తవ్వితే మట్టి బదులు అన్ని రూట్స్ బయటకు వెళ్తున్నాయి. అన్ని చెట్ల మహిమ ఇక్కడ. ఉమ్మో గాయ్స్ చాలా కష్టం ఉంది ఇక్కడ. దేర్ అండ్ దే లాస్ట్లీ దే. ఇదిగోండి ఇక్కడ 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 కూడా కొంచెం ప్లేస్ ఉంటే పెట్టేసా. అక్కడ దేర్ ఇక్కడ కూడా. ఇంకా ఈ ప్లేస్ చాలా ఉంది. మన సీట్స్ ఈ ప్లేస్కి డబల్ ఉన్నాయి. సో ఈరోజుకి ఇంత చేసేసి రేపు ఆ మిగిలిన ప్లేస్ అంతా క్లీన్ చేసి ఆ మిగిలిన ప్లేస్లో కూడా పెట్టేయాలి. సో ఈరోజు ఇంకా అవ్వలేదు. నెక్స్ట్ మనం పెట్టబోయేది ఫ్రెంచ్ బీన్స్. ఇప్పుడు ఈ ఫ్రెంచ్ బీన్స్ని అక్కడ మనం ఆల్రెడీ తవ్వి పెట్టుకున్న మట్టిలో వేసేద్దాం. ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రూట్స్ అన్నీ ఇక్కడ ఫామ్ అయ్యాయి. దీన్ని డిస్టర్బ్ చేయడానికి లేదు, ఎందుకంటే అవి తీదత్తాయి. చూద్దాం ఇవి ఎన్ని రోజులకు వస్తాయో. హోప్ వర్షాలు పడుతున్నాయి, చూద్దాం ఇంకో 2-3 డేస్లో వస్తాయేమో. సో గైస్ అదనమాట ఈరోజు మన సీడ్స్ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నిహారిక సిండ్రిలా యూట్యూబ్ ఛానల్.